పొన్నం ప్రభాకర్ గారు చాలా చక్కగా చాలా డెప్త్గా అన్ని లీగల్ యాంగిల్స్ సోషల్ యాంగిల్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా 90 రోజులలో కమిటీ రిపోర్ట్ ఇచ్చిన మాజీ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు, మా బలరాం నాయక్ గారు, మా ఏసీ డిపార్ట్మెంట్ సెక్రటరీ శ్రీధర్ గారు, మిత్రులారా, సుమారు మొట్టమొదట మనం ఒకటి అర్థం ఏం చేసుకోవాలంటే ద విజన్ ఆఫ్ బాబా సాహెబ్, ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఈ దళితులలో ఎక్కడ కూడా సామాజిక ఆర్థిక వ్యత్యాసాలు ఉండకూడదు. ఓ 20 సంవత్సరాలు సుదీర్ఘంగా లీగల్ పోరాటం తర్వాత ఆ లీగల్ బ్యాటిల్లో కూడా సుప్రీంకోర్టులో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఓ సీనియర్ కౌన్సిల్ని అపాయింట్ చేయడము, మనకున్న కమిట్మెంటు ఈ ఇంట్రెస్ట్ బ్యాక్వర్డ్నెస్ని తొలగించాలి అనే సదుద్దేశంతో మన రాష్ట్ర వాదన కూడా సుప్రీంకోర్టు ముందు వినిపించడము. ఆగస్ట్ 1 నాడు గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము, 2 గంటలనే అసెంబ్లీ నడుస్తున్నది, ముఖ్యమంత్రి గారు స్పందించడము. ఎస్, వీఆర్ కమిటెడ్ టు కేటగరైజేషన్, అతి త్వరలో కేటగరైజేషన్ పూర్తి చేస్తాము, అప్పటి వరకు కొత్త నోటిఫికేషన్స్ లేవు అని ఒక కమిట్మెంటు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశాలు, కమిటీ పంజాబ్, హర్యానా, తమిళనాడు పర్యటించడము, ఆ రిపోర్ట్లు తీసుకోవడము, తర్వాత ప్రభుత్వానికి రికమెండ్ చేయడము, ఓ 1 మ్యాన్ కమిషన్ని అపాయింట్ చేయాలి. ఇమీడియట్గా ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ అపాయింట్ చేయడము. వారు సుమారు 90 రోజులు షమీమ్ అఖ్తర్ గారు 1 మ్యాన్ కమిషన్ రూపంలో 8,000 పైచిలకు దరఖాస్తులు అన్ని రాష్ట్ర జిల్లాలలో ఉన్న హెడ్ క్వార్టర్స్ని పర్యటించడము, ఇంటరాక్షను, అభిప్రాయాలు, సంఘనాయకులతో అభిప్రాయాలు, ఇవంటితో కూడినది ప్యూర్లీ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద డైరెక్షన్స్ ఆర్ essence of the Supreme Court judgment. Supreme Court judgment ప్రధానంగా 2-3 అంశాలను ప్రస్తావించింది. Dhalits are not homogeneous, they are heterogeneous. It is not the violation of Article 14. States have the power to go for classification or categorization. ఇందులో ప్రత్యేకంగా ఎంపిరికల్ డేటా, ఇంటర్స్టేట్ బ్యాక్వర్డ్నెస్ అనేది పరిగణలోకి తీసుకోవాలి. దాని ఆధారంగా ఏ రాష్ట్రమైనా ఈ కేటగరైజేషన్ చేసుకోవచ్చు. ఈరోజు వారిచ్చిన 1 మ్యాన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఆనాడు 4th ఫిబ్రవరి నాడు బీసీ కమిషనే కానీ 1 మ్యాన్ కమిషన్ ఎస్సీ కేటగరైజేషన్కి సంబంధించి అసెంబ్లీలో చర్చ, ఫిబ్రవరి 4th ఒక సోషల్ జస్టిస్ డేగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, ఫిబ్రవరి 4 తర్వాత మార్చ్, ఏప్రిల్లో ఇది కంప్లీట్గా సుమారు 8 మాసాలలో ఈ గత 30 సంవత్సరాలతో డిమాండ్ కాదు, ఒక కాన్సెప్టు, ఒక ఆవేదన, ఒక హక్కు గురించి ఏ వర్గాలు కలగన్నాయో, త్యాగాలు చేసినాయో వాళ్ళని గుర్తించి ఈరోజు కేటగరైజేషన్ తీసుకురావడం. ప్రధానంగా ఈ యాక్ట్ 15 of 2025 ఈ యాక్ట్లో 3 గ్రూపులు. ఒక్కసారి మనం ఈ యాక్ట్ని కొద్దిగా తీక్షణంగా మనము విశ్లేషిస్తే గ్రూప్ ఏ 15 కులాలు, అదే రకంగా గ్రూప్ బి 18, గ్రూప్ సి 26, ప్రధానంగా ఇంపీరియల్ డేటా, ఇంటర్సేప్ బ్యాక్వర్డ్నెస్
తెలుసు ఏ కుల వృత్తి ఏమున్నది, ఏ రకంగా ఎంపిరికల్ డేటా ఆధారంగా ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు అని ఎక్కడ కూర్చోబెట్టాలి. సో 1,71,000 మందితో కూడిన 15 కులాలకు సంబంధించి గ్రూప్ ఏ. వీళ్ళ జనాభా ప్రకారం 1% అంటే 3.48 3.5 lakhs అయితే ఇక్కడ 1.71%కు 5.5% వచ్చేది 1% ఇవ్వడం అంటే ఆ వెసులుబాటు, ఆ గ్రోత్కు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్యూర్లీ ఇట్ కాన్సెప్ట్ which is based on empirical data and interest backwardness. ఇందులో ఇంకోటి 2 ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ యాక్ట్లోని 4వ అంశము, the provisions of this act shall not be made applicable to the notifications advertisement which have already been issued and not finalized for appointments in public service or admissions into education institutions prior to the commencement of this act. ఈ రోజు నుంచి గతంలో నోటిఫికేషన్లు కానీ ఏవి జారీ చేసిన ఎగ్జామ్స్ పరీక్షలన్నీ కండక్ట్ చేసి రేపొద్దున ఫలితాలు ప్రకటించబోతున్న దానికి యాక్ట్ వర్తించగానే ఈ రోజు నుంచి ప్రభుత్వం ఏ శాఖకు సంబంధించిన ఏ నోటిఫికేషన్ జారీ చేసినా, ఇప్పుడే పెద్దలు మొత్తం కొన్నట్టుగా చెప్పారు, రేపే మళ్ళీ మేము కూర్చొని ఏ శాఖలో ఎన్ని నోటిఫికేషన్లు దీనివల్ల ఆగిపోయి ఉన్నాయి, అవి 5,000 10,000 20,000 30,000 అన్నిటి కూడా అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయాలి. దానికి సంబంధించి రేపు మేము సబ్ కమిటీ మళ్ళీ సమావేశం కాబోతున్నాము.